హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. ఘాటి మూవీ చూశాను భయ్యా. ఈ సినిమా నాకు ఎలా అనిపించింది, ఈ సినిమా రివ్యూ ఏంటి అని చెప్పే కన్నా ముందు మీకు డిస్క్లైమర్. మీరు వీలైతే మాత్రం ఈ సినిమాని స్కిప్ చేసేస్తే బెటర్. ఘాటీల బతుకులు మారతాయో లేదో తెలియదు కానీ మీ బుర్రలు మాత్రం ఖచ్చితంగా పాడవుతాయి. నువ్వేంట్రా బొక్క చెప్పేది అని అనుకుంటే మీ రిస్క్ మీరు తీసుకోండి. నాకైతే సినిమా నచ్చలేదు భయ్యా. ఎందుకు నచ్చలేదంటే చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది సినిమా. ఎక్కడ చూసినా ప్రెడిక్టెడ్ సీన్స్, ఒక నిలకడలేని క్యారెక్టరైజేషన్స్, అసలు కథ ఏంటో అర్థం కాకుండా ఫస్ట్ హాఫ్ అంతా లాగిచ్చేయడం. ఇక డీటెయిల్ గా రివ్యూలోకి వెళ్తే సినిమా కథ విషయానికి వస్తే ఒరిస్సా బార్డర్ లో కొన్ని ఘాట్స్ కి సంబంధించి కొంతమంది ఘాటీలు ఉంటారు. అంటే గంజాయి మోసుకుంటూ వెళ్లే కూలీలన్నమాట. ఇక ఈ కూలీలను వాడుకుంటూ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలు వీళ్ళపై ఎలా దౌర్జన్యాన్ని చూపిస్తున్నాయి, గవర్నమెంట్ సైడ్ నుంచి పోలీసుల సైడ్ నుంచి వీళ్ళ బతుకులకి ఎలాంటి థ్రెట్స్ ఉంటాయి, ఫైనల్ గా వీళ్ళ బతుకులు మారాలంటే వీళ్ళు ఏం చెయ్యాలి, ఇదే సినిమా యొక్క కోర్ పాయింట్. మరి వీళ్ళ బతుకులు మారాలంటే ఏం చెయ్యాలి? పెద్దగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఘాటి పనికి వెళ్ళకపోతే చాలు. ఈ ముక్కని 2.5 గంటల పాటు చెబుతూనే ఉంటారు. అదే ఘాటి సినిమా. ఇక సినిమాలోని నటీనటుల గురించి మాట్లాడదామంటే అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు అండ్ మంచి ఫేమ్ ఉన్న ఆర్టిస్టులే. డైరెక్టర్స్ రాసుకున్న క్యారెక్టర్స్ కి మంచిగా న్యాయం చేయగలిగే ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారు. కాకపోతే వాళ్ళని డైరెక్టరే సరిగ్గా వాడుకోలేదు. ఎగ్జాంపుల్ జగపతి బాబు గారు. ఈయన చేసిన క్యారెక్టర్ చాలా సిల్లీగా ఉంటుంది భయ్యా. సినిమాలో వస్తుంటాడు పోతుంటాడు, పేరుకు పోలీస్ ఆఫీసరే అయినా ఏమీ చేయకుండా అలా ఒక్కొక్కరికి వార్నింగ్లు ఇచ్చుకుంటూ టైం పాస్ చేస్తూ తిరుగుతుంటాడు. ఎవరికైనా వార్నింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మంచి ఫుడ్ తింటే అది లాక్కొని ఈయన తింటాడు. ఇక చైతన్యరావు ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ లో ఈయన పర్ఫార్మెన్స్ అయితే ఇర్రగదీశాడు. కాకపోతే ఆ క్యారెక్టరేషనే కొంచెం రోతగా అనిపించింది. ఇక అనుష్క గురించి ఏం చెప్తాం, ఆమె పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్ బానే ఉంది. కాకపోతే ఒకప్పుడు కష్టపడ్డంతగా ఇప్పుడు కష్టపడట్లేదు అనిపిస్తుంది. కొన్ని ఫైటింగ్ సీక్వెన్సెస్ అయితే చాలా ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. ఈమె కన్వీనియంట్ కు తగ్గట్టుగా ఫైటింగ్స్ ఉన్నాయి. ఇక విక్రమ్ ప్రభు సినిమాలో హీరో రోల్ లాగా ప్లే చేశాడు. కాకపోతే అది మధ్యలోనే షెడ్ కి వెళ్ళిపోతుంది. కొరియోగ్రాఫర్ రాజ్ సుందరం గారు కూడా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ని ప్లే చేశారు. ఆ క్యారెక్టర్ కూడా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఇక విటివి గణేష్ గారు, ఆయన మాట్లాడితే కొంచెం ఫన్ వస్తుంది కానీ ఇందులో మాత్రం నాకు ఇరిటేషన్ వచ్చింది. ఇక సినిమాలో టెక్నీషియన్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ గుడ్ బాగుంది. మ్యూజిక్ బై సాగర్ నాగవెల్లి. ఈయన బీజిఎం అయితే గుడ్ బానే ఉంది. టు బి ఫ్యాక్ట్ కొన్నిసార్లు సీన్స్ ని బాగా లేపడానికి ఈయనే కష్టపడ్డాడు. కాకపోతే సాంగ్స్ ఏ డ్రాప్ అని చెప్పాలి. ఎక్స్పెషల్ గా సాయిలోరే సాంగ్ మాత్రం కొంచెం డిస్టర్బెన్సింగ్ గా అనిపించింది. తోటతరణి గారి ఆర్ట్ డైరెక్షన్ అయితే సూపర్. రియల్ లొకేషన్స్ ని మాక్సిమం ఈయన చూస్ చేసుకున్నారు. సినిమాలో ఒక మంచి సెట్ ఉంటుంది, అది మాత్రం చాలా రియలిస్టిక్ ఫీలింగ్ ఇచ్చింది. యూవి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బానే ఉన్నాయి. కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. ఈయన కథలు చాలా బాగుంటాయి. నిజం చెప్పాలంటే చాలా మంది జీవితాల్లో మనం చూడని కోణాలని ఈయన చూపిస్తూ ఉంటారు. గమ్యం, వేదం లాంటి సినిమాలు చూసినప్పుడు ఈయనంటే ఒక ఇంప్రెషన్ పడింది. కృష్ణం వందే జగద్గురుం తర్వాత అది కొద్దిగా డ్రాప్ అయ్యి ఇప్పుడు మొత్తానికి అర్ధపాతాళానికి వెళ్ళిపోయింది ఈ ఘాటి వల్ల. నిజానికి ఘాటి సినిమా కోసం ఆయన అనుకున్న ఉద్దేశం చాలా మంచిదే అయ్యుండొచ్చు, కానీ అది ఎంతవరకు ఆడియన్స్ కి రీచ్ అయ్యేలాగా చెప్తున్నాం అనేది ఒక్కసారి కూడా ఈయన ఆలోచించినట్టుగా నాకు అనిపించలేదు. ఎందుకంటే ఆ ప్రాంతం గాని ఆ ప్రజలు గాని మిగతా సొసైటీలో జనాలు ఎవరికి తెలియదు. ముందు వాళ్ళని పరిచయం చేసి వాళ్ళని కాస్త ఓన్ చేసుకున్నాక ఆ కథలోకి జనాల్ని తీసుకెళ్తే చాలా బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా ఘాటి సినిమా పైన నా ఉద్దేశం అయితే ఇది భయ్యా. మీరు గనక ఈ సినిమా చూసినట్లయితే మీకేమనిపించిందో కిందున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.